మొదటి నుంచి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావల వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వెయ్యబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని అన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలాన్ని చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచిన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఎదుగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినను. వారు భయముతో మహా ఆనందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడన్నాడు. నా సహోదరులు, వాళ్ళు నా సహోదరులు అన్నాడు ఆయన. ఎంత మంచి మాట చూడండి. ఆయన వాళ్ళంతా నా సహోదరులు. శిష్యులను గురించి ప్రభువు మాట్లాడుతూ, వారు నా సహోదరులు, మీరు వెళ్ళి చెప్పండి వారికి గలిలయకు రమ్మని చెప్పండి, వారు అక్కడ నన్ను చూస్తారు అని అన్నారు. తెల్లవారుచుండగా, ఇంకా కంప్లీట్గా తెల్లవారలేదు, తెల్లవారుతుంది. అప్పుడు మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. వాళ్ళు వచ్చేవరికి రాయి పొర్లించబడి ఉంది. యేసుని ఏ సమాధిలోతే రాతి సమాధిలో ఎక్కడ పెట్టారో అప్పుడు బంధించబడటం అదంతా కూడా చూశారు. రాయిని యేసుని సమాధిలో పెట్టి రాయినితో ఆ సమాధిని బంధించటము చూశారు. అంతా జరిగింది. అయితే వీరొచ్చేవరికి రాయి పొర్లించబడింది, అక్కడ ప్రభువు లేడు. వాళ్ళు చెప్తున్నారు ఆయన లేచాడు అని చెప్పారు. ఈ సంఘటన ఇలా ఉంది కదా. ఇప్పుడు మొత్తం 4 సువార్తలు ఉన్నాయి బైబిల్లో. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ఒకండి మత్తయ్య గారు ఇలా చెప్తున్నారు, ఈ వర్షంలో చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఎవరెవరు వచ్చినట్టు చెప్తున్నాడు ఆయన? మగ్దలేని మరియ, ఇద్దరే వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సరే, ఇది ఇలానే ఉంచేసి మార్కు సువార్తకు మనం వెళితే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియ యాకోబు తల్లి అయిన మరియ. కొంచెం ఇక్కడ స్పష్టత వచ్చింది. ఇక్కడ వేరొక మరియ అనుంది కదా. ఇందాక మనమేమో మగ్దలేని మరియ వచ్చింది మత్తయి సువార్తల, వేరొక మరియ సమాధిని చూడటానికి వచ్చారు. వేరొక మరియ అంటే వేరొక మరియ అనేది పేరు అనుకున్నంత, వేరొక అనేది పేరు అనుకుంటున్నాం. వేరొక అనేది ఇంకో స్త్రీ. ఎవరు ఆ స్త్రీ అని అంటే ఇక్కడ స్పష్టత ఇచ్చాడు. ఇక్కడ మార్క్స్ వార్తలో మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు అంటే మరియ వచ్చింది. మరియతో పాటు ఇద్దరు మరియలతో పాటు
అంటే ఇక్కడ వీళ్ళు సారీ వీళ్ళు వచ్చిన వారు కాదు, వీళ్ళు జాగ్రత్తగా వినండి, వీళ్ళు వచ్చిన వారు కాదు. ఎవరోనంటే మగ్దలేని మరియా, తర్వాత యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వీళ్ళు కొన్న వీళ్ళు షాపింగ్ చేశారు ఈ ముగ్గురు వెళ్ళి. సలోమి, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, వీరు వెళ్ళి షాపింగ్ చేశారు, వెళ్ళి వస్తువులు కొన్నారు. యేసు ప్రభు శరీరానికి ఎంత సుగంధ ద్రవ్యములు పూద్దామని. అయితే ఏం జరిగింది? కొన్న తర్వాత వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని వీళ్ళు అనుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి, ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు, ఆ రాయి ఎవరు తీస్తారు? వారు ఇక్కడ వారు అన్న పదం మనకుంది కదా, వారు అన్న పదం దగ్గర పైన ముగ్గురు అనుకుంటే కూడా పొరపాటు. ఎందుకంటే ఇంకో దగ్గర మళ్ళీ సమాధానం వేరే రకంగా ఉంటుంది. ఓకే అండి. అయితే వీళ్ళు అనుకున్నారు అని అంటున్నాడు, ఆ రాయి ఎవరు తీస్తారు అని అనుకుంటూ వారు వచ్చి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూశారు. ఆ రాయి ఎంతో పెద్దది. ఇది ఈ పాఠాలన్నీ మనము చర్చికి పోయినప్పుడల్లా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవన్నీ రోజులు ఇవన్నీ వింటూనే ఉంటుంటాం. కానీ ఇందులో ఎంతో అర్థం ఉంది, దాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు లోతుగా మనం వెళ్తున్నాం. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. మీరు చెప్పండి. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి వద్ద నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవనితో ఏమీయో చెప్పలేదు. వీళ్ళు ఎవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయిన వారు వీళ్ళంతా. ఓకే అండి. ఇక్కడ ఏం చెప్పాడు? వెళ్ళి మీరు చెప్పండి అని చెప్తే చెప్పకుండా వీళ్ళు వెళ్ళిపోయారు అని స్పష్టంగా బైబిల్లో అక్కడ వ్రాయబడింది. ఇందాకనేమో అక్కడ మనం చూసాము, ఇక్కడ మత్తయి సువార్తల ఆ దూత వాళ్ళకి వెళ్ళి చెప్పండి అని చెప్తాది, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్తాది. చెప్పిన తర్వాత వారు వెళుతూ ఉంటే ప్రభువు వారికి కనబడతాడు. ప్రభువు వారికి కనబడిన తర్వాత గల్లీకి రామని చెప్పండి అని ఆయన వారికి చెప్తాడు. సరే అని వీరు వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చి నన్ను చూస్తారు అని చెప్తాడు. కానీ ఇక్కడ ఈ ప్యాటర్న్ లో ఇక్కడ వీళ్ళు ఆ దూత చెప్పిన తర్వాత బయటికి వచ్చి వెళ్ళిపోయారు. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ రావాలి. ఏంటనంటే ఇక్కడ మత్తయి సువార్తలో 28 అధ్యాయంకి మీరు మరలారండి. మత్తయి సువార్త 28 అధ్యాయంకి 8వ మాట.
వారు భయముతో భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరుగెత్తుచుండగా వీళ్ళు పరిగెత్తుతున్నారు. వీళ్ళు చెప్పటానికి పరిగెత్తుతున్నటువంటి వాళ్ళు ఏడున్నారు. ఇక్కడనేమో బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయో చెప్పలేదు. వీళ్ళేమో చెప్పడానికి పరిగెత్తుతున్న వారు. ఇక్కడనేమో ఇక్కడ మనం చూస్తే వీళ్ళు చెప్పకుండా ఉంటున్న వాళ్ళు. అంటే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ఉండొచ్చేమో అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇంత స్పష్టంగా వెళ్ళారు. అక్కడ జరిగింది ఏం తెలుసా? తెలియజేయుడి, ఇదిగో ఆయన గలీలలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, మీరు ఆయనను చూతురు ఇదిగో అని ఇక్కడ చెప్పిన తర్వాత వీరికి ప్రభువు కనబడుతున్నాడు. ఇక్కడ మత్తయి వార్తలో కదండి, ప్రభు ఇలా కనబడుతున్నాడు. కనబడి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఆయన పాదాలను, అక్కడ స్పష్టంగా ఉంది కదా, పాదములను పట్టుకొని ఆయనకు మొక్కారు. ఆయన పాదాలకు మొక్కారు. ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, ఆయన నాకు ఏం మొక్కకండి అని ఏం అనలేదు. నా పాదాలను ఏం మొక్కకండి అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఆలోచన చేయండి. వాళ్ళు మొక్కేశారు, ఈయన వద్దు అనలేదు. అయితే ఇప్పుడు అంటున్నాడు యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరునికి మీరు వెళ్ళి చెప్పండి గలిలేకి రమ్మని, నేను అక్కడ వారికి కనబడతాను. ఇక్కడ వరకు ఇది ఆగిపోయింది. వీడికి మీరు వెళ్ళి చెప్పండి, అక్కడ వారు నన్ను చూస్తారు అనే వర్షన్ ఇక్కడ వరకు కనబడుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేవరకు మార్క్స్ వార్తకు వచ్చేవరకు ఏం కనబడుతుంది? ఆదివారం తెల్లవారినప్పుడు వారు బయటికి వచ్చి విస్మయం నుండి సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీయో చెప్పలేదు. వీళ్ళు చెప్పటానికి వెళుతున్నవారు, కొంతమంది చెప్పటానికి వెళుతున్నవారు, దేవదూత చెప్పిన తర్వాత చెప్పటానికి వెళుతున్నవారు మత్తయి సువార్తలు కనబడుతున్నారు. మార్కు సువార్తలో దేవదూత చెప్పిన తర్వాత కూడా విస్మయం నుండి భయముతో ఏమి చెప్పకుండా వారు కనబడుతున్నారు. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే 9వ వచనములో, ఆదివారము తెల్లవారునప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. అందరికంటే ముందే ఎవరు కనబడ్డాడు అనంటే మగ్దలేని మరియ కనబడ్డాడు. అయితే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో కనబడుతున్నాడు కదా, మత్తయి సువార్తలో కనబడుతున్నాడు కదా. ఇక్కడ మత్తయి సువార్తలో కొంతమంది ఉన్నారు. మత్తయి సువార్తలు చూస్తే కొంతమంది ఉన్నారు, ఆయనను ముట్టుకున్నారు, ఆయనకు మొక్కారు. అంటే దీనికి ఇక్కడ కనబడిన దానికంటే ముందే వాళ్ళు కనబడ్డా, ఆయనకి వీళ్ళకి మగ్దలేని మరీ కనబడ్డాడు అని అర్థం. మత్తయి సువార్తలో దేవదూత చెప్పిన తర్వాత మీరు వెళ్ళి చెప్పండి ఆయన గలిలలోకి వెళ్తున్నాడు అని, ఆయన లేచాడని చెప్పండి అన్న తర్వాత వీళ్ళు చెప్పటానికి వెళుతూ ఉంటే యేసు ప్రభుల వారు మధ్యలో కనబడి వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళని ముట్టుకున్నారు. ఓకే అండి, అక్కడ అందులో మగ్దలేని మరియ ఒకవేళ ఉంటే, అందులో ఈ టీంలో, ఇక్కడ ఉన్నటువంటి ఈ టీంలో ఉంటే ఆమెకు అది మొదటిసారి కాదు. ఇక ఎందుకనంటే మార్క్స్ వార్తలు ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభుని మొట్టమొదటిగా చూసింది ఎవరయ్యానంటే మగ్దలేని మరియనే చూసింది. ఒక స్త్రీగా ఆమె ప్రథమముగా మొట్టమొదటిగా ఆమె చూసింది. అయితే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఏంటిది, మన మార్క్స్ వార్తలు విశ్రాంతి గడిచిపోయిన తర్వాత మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ,
సలోమి, వీళ్ళు ముగ్గురు వెళ్ళి షాపింగ్ చేశారు కదండి, కొన్నారు. ఓకే, ఇక్కడ మనం ఎక్కడ చూసినా మత్తయి సువార్తలో కూడా చూసినా వీళ్ళందరూ టీమ్గా గుంపుగా వెళ్ళి యేసుని చూడటానికి వెళ్తున్నట్టుగా కనబడుతుంది కదా మనకి. కాదు, కానీ అలా కనబడుతున్నా కానీ అందరికంటే ముందుగా వెళ్ళింది, యేసు సమాధిని చూసింది, యేసుతో మాట్లాడింది ఎవరయ్యానంటే మగ్దలేని మరియే. వీళ్ళంతా మనకి టీమ్గా కనబడుతుండొచ్చు, వీళ్ళు గుంపుగా కనబడుతుండొచ్చు, కానీ ఈయన ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో రాస్తున్నారు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు చూశారు అన్న విధానంలో ఆయన రాస్తున్నాడు. అయితే ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. సేమ్ ఈ దీనికి సంబంధించిన ప్యాటర్న్స్ ఇవన్నీ. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు 24వ అధ్యాయంలో అవుతున్నాము. లూకా సువార్త 24. ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడి ఉండుట చూశారు. లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమయ్యో తోచలేదు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు ఇందాక మనం చూసాం కదా, రైట్, వారి యొద్ద నిలవబడ్డారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వాడిని మృతుల్లో వెతకటం ఏంటి అని అన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనిడని వారితో అన్నాడు. అప్పుడు వారాయన సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులను తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరన్నా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడ్డాయి. వీరు వారి మాటలు నమ్మలేదు. ఎవరు? ఈ మగపిల్లలందరూ వీళ్ళ మాటలు నమ్మలేదు. ఆడపిల్లలు వాక్యాలు చెప్తా ఉంటే మగపిల్లలు ఎవ్వరు వీళ్ళ మాటలు నమ్మట్లేదు. మాకు దేవదూత చెప్పిందండి, ఇలా చెప్పమని చెప్పిందండి, మేము చూసామండి, వీళ్ళు చెప్తున్నారు స్పష్టంగా ఇలా జరిగిన విషయాలన్నీ కూడా. అయితే ఆ పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ముగ్ధుడయ్యను వీళ్ళు చెప్పారు. ఈ విషయాలను ఆలోచన చేస్తా ఉంటే ఒక్కొక్క విధానము, అంటే మార్కు గారు ఒక రకంగా, లూకా గారు ఒక రకంగా, యోహాను గారు ఒక రకంగా, మత్తయి గారు ఒక రకంగా, యేసు ప్రభువుని ఎలా చూశారన్న దగ్గర కొంచెము ఇబ్బంది కనబడుతుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. వీటన్నిటికీ విరుగుడుగా యోహాను గారు స్పష్టత చేస్తారు. చూడండి ఎంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు మనకి ఇంత కన్ఫ్యూజన్ ఉంది కదా, అంతా యోహాను గారు చెప్తున్నారు చూడండి. ఓకే అండి, 20వ అధ్యాయంలో ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ
పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి పెందల కాడ సమాధి యొద్దకు వచ్చింది. సమాధి మీద ఉండిన రాయి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. తీయబడి ఉండుట చూసింది గనుక గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకు పేతురునొద్దకి యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అవును. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించిరి. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము లేఖనమును వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే వీళ్ళకి వచ్చి చెప్పింది ఎవరు? మగ్దలేని మరియా వచ్చి ఇలా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పింది. మీరు జాగ్రత్తగా వినండి. ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరి పెందలకాల సమాధి వద్ద రాయితీ చూసి పరిగెత్తుకొని ఈమె చూసి పరిగెత్తుకొని పోయి పేతురును వద్దకు యేసుని ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఇక్కడ ఈ సంఘటన చూసారా? అప్పటికి ఈడ దేవదూత అసలు మాట్లాడలేదు. ఇక్కడ ఈమె వచ్చింది, చూసింది, పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అంతయ్య వెళ్ళిపోయి ఏం చెప్పేస్తుందనంటే ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోయారండి అని చెప్పేసేసింది. ఎవరు ఈమె? మగ్దలేని మరియా. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇందాక మనం చూసావా ఏది? స్త్రీలు, సుగంధ ద్రవ్యాలు, ఆ టీము వీళ్ళంతా రావటం చూసారా? దానికంతటికంటే ముందే ఈమె చేస్తున్నటువంటిది, ఈమె స్టోరీది, ఈమె ఇక్కడ జరుగుతున్నది. పెందలకాలనే లేచి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములు పుయ్యవాలని వచ్చిరు అనే వచనాలు ఉన్నాయి కదా, అదంతా కూడా ఈమె తర్వాతనే. ఈమె ముందెళ్ళింది, చూసింది, వచ్చింది, చెప్పింది. వీళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారు, శిష్యులందరూ వస్తున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? 11వ వచనములో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె గారు అక్కడే ఉండిపోయింది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడింది. ఇక్కడ మనం చూసారు అవి ఈ దేవదూతలు. ఒకడేమో అక్కడ మీరు మత్తయి సువార్తలు ఎలా ఉన్నారు, లూకా సువార్తలు ఎలా ఉన్నారు, ఈ స్త్రీలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మనకు కనబడుతుంటారు. ఒక్కొక్కరు కనబడతారు. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా ఇద్దరు కనబడతారు. ఒకరు కాలకాడ ఒకరు ఉన్నారు, తలకాడ ఒకరు ఉన్నారు అనే వర్షన్లో చెప్తున్నారు. అక్కడనేమో అక్కడ వేరే చోట ఉన్నట్టుగా అక్కడ మనకు చూపుతుంటారు. అంటే ఈ సందర్భాలన్నీ కూడా వేరే వేరే విధానంగా కనబడుతున్నాయి. అందరికంటే ముందుగా ఈవిడ వెళ్ళి చూసి అక్కడ అప్పటికి దేవదూత వీళ్ళతో మాట్లాడకుండానే ఈమె రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పేసేసింది. పేతురికి వీళ్ళకి చెప్పేసేసింది, యోహాన్ గారికి, ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు అని చెప్పేసింది. ఈమెకి ఏమగానే గాబరపడిపోయి ఎత్తుకొని పోయారు అని అంటే అప్పుడు వీళ్ళు నిజంగానే ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. అంటే సమాధి తెరవబడి ఉండటం తెరవబడింది అని చెప్పారు. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు, వాళ్ళు చూశారు.
చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే అండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయి ఎవరు ఎత్తుకుపోయారు, ఎక్కడ పోయాడు, ఏం జరిగింది అనే ఈమె ఆ ఆలోచనలో మునిగిపోయింది. మునిగిపోతా ఉన్న సందర్భములో అప్పుడు ఇద్దరు దేవదూతలు మాట్లాడుతున్నారు. వీళ్ళతో మాట్లాడుతూ తల వైపున ఒకడు, కాల వైపున ఒకడు కూర్చుండుట కనబడను. వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడగగా ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె అంటుంది, ఆయన తోటమాలి తోటలో పని చేస్తున్నాడు అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని ఒకవేళ ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆ రాయి తీయబడి ఉంది, రాయి తీసి నువ్వేమైనా భుజముల పైన ఎత్తుకొని పోయావేమో, ఆయనను ఎక్కడ ఉంచితివో ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నువ్వు ఎక్కడ ఆయనను ఎత్తుకొని పోవదునని చెప్పాను. నేను కూడా ఎత్తుకొని పోతాను ఆయనని అని అంటుంది. ఎత్తుకొని పోతాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఎలా పిలిచాడో చూడండి, మరియా అని పిలిచాడట. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను గుర్తుపట్టేసింది. ఆమె గుర్తుపట్టి భాషతో రబ్బు అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థం. బోధకుడా అని అన్నది. బోధకుడా, నువ్వు మాకు బోధలు చేసావు, నువ్వు మాకు వాక్యాలు చెప్పావు, నువ్వేనా అని అంటా ఉంది. రైట్. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు పోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు మీరు అని అన్నాడు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేసేసింది. ఈ సంఘటన చూడండి, తెలియజేసేసింది. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తకు వస్తే 28వ అధ్యాయంలోనే మళ్ళా అక్కడ మొదటి నుంచి మళ్ళీ వద్దాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. ఇక జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఏం జరిగింది, మనం యోహాను సువార్తలో మనం చూసాము. యోహాను సువార్తలో ఎవరెవరు వచ్చారని ఉంది? మగ్దలేని మరియ ఒకతే వచ్చింది. అక్కడే మీరు మార్క్స్ వార్తలో మనం చదువుకున్నాం కదా, ఏంటిది? మగ్దలేని మరియే మొదట యేసుని చూసినది. ఎవరయ్యా అనంటే మగ్దలేని మరియనే మొదటగా యేసుని చూసినది స్త్రీ. మొదటిగా చూసిన స్త్రీ ఎవరంటే మగ్దలేని మరి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చింది ఆమె, చూసింది, ఒక్కతిగానే చూసింది, పరిగెత్తుకొని వెళ్ళింది, పేతురికి వాళ్ళ మిగతా శిష్యులకు చెప్పింది. మిగతా శిష్యులు పేతురు వీళ్ళందరూ వచ్చారు, సమాధిని చూశారు, వారందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ మొక్కతి ఆనే ఉండిపోయింది. ఆ మొక్కతి ఆనే ఉండిపోయిన తర్వాత ప్రభు అక్కడ దేవదూతలు ప్లస్ ప్రభు ఆమె కనబడ్డారు. ఆమె ముట్టుకుందాం అనుకుంది, నువ్వు నన్ను ముట్టుకోకూడదు అని చెప్పేశాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ మళ్ళీ వేరొక మరియ వచ్చినట్టు మనకి కనబడుతుంది. ఇదిగో ప్రభు దూత పరలోకం దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండుట. అప్పుడు మహాభూకంపం కలిగిన అద్భుత స్వరము మెరుపు వలె ఉండను, అతని వస్త్రం హిమము వలె తెల్లగా ఉండను, అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలన. ఆ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడి, సిలువ వేయబడిన యేసు మీరు వెదకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేదు, నాతో చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి
లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆయనను మీరు చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. వారు భయముతో మహానందంతో సమాధి యొద్దకు త్వరగా వెళ్ళి ఆ శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని కనబడ్డాడు. ఇక యేసు వారికి కనబడి మీకు శుభం అన్నాడు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మృక్కగా యేసు అన్నాడు, మీరు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులకి వారక్కడ నన్ను చూస్తారని చెప్పాడు. ఈ సందర్భం ఉంది కదా, ఈ సందర్భం అంతా కూడా యోహాను సువార్త మరియ గారు మొట్టమొదటిగా చూసిన తర్వాతనే ఈ సంఘటనలన్నీ కూడా వీళ్ళు ముట్టుకోవటం కానీ వీళ్ళు కలిసి ఇక్కడ మరి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. మరియ వేరొక మహాభూకంపం కలిగను ఆదివంతలో వచ్చినగా మరొక వేరొక మరియ సమాధం చూడవచ్చుది. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పోర్లించి దాని మీద కూర్చుండాను. ఇక్కడ ఒకరే కనబడ్డారు. కానీ మరి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు ఉంటారు. అంటే ఇదంతా డిఫరెంట్ సందర్భం. వాళ్ళు వచ్చారు, చూశారు, తర్వాత వీళ్ళు నెమ్మదిగా వచ్చి ఉంటారు. నెమ్మదిగా వచ్చిన తర్వాత జరిగినటువంటి సందర్భం అయి ఉంటుంది. ఇదంతా కూడా బైబిల్ ఎప్పుడు తప్పు కాదు, కానీ మనము అర్థం చేసుకోవటంలోనే పొరపాటు ఉంది. అయితే ఇక్కడ ఆమె చాలా సందర్భాలలో ఎత్తుకొని పోయారు, శిష్యులకు ఎత్తుకొని పోయారు అని చెప్తున్నది. దేవదూతతో ఎత్తుకొని పోయినారా అని అడుగుతున్నారు, తోటమాలితో ఎత్తుకొని పోయారా అని అంటున్నారు. ఆలోచన అంతా కూడా ఎత్తుకొని పోయారా ఏంటి, ప్రభువుని ఎత్తుకొని పోయారా? సేమ్ ఈ వర్షన్ అంతా కూడా ఏం జరిగిందో తెలుసా అండి? మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనములో, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు వాళ్ళు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి అని డబ్బులిచ్చి చెప్పిస్తున్నారు. యేసు ప్రభువు లేవలేదు, యేసు ప్రభువు చనిపోయాడు, చనిపోయిన అతన్ని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళందరూ పెందలకాని లేచి తిరుగుతున్నారు కదా ఈ టీం అంతా. ఈ టీము వీళ్ళందరూ కలిసేసి యేసు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఇది ఏం జరిగింది తెలుసా? నేటి వరకు కూడా ముస్లిం సహోదరులు కూడా యేసు ప్రభువు చనిపోలేదు అనే కాన్సెప్ట్ లో ఒకరున్నారు. మరికొందరైతే ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఇంకా లేవలేదు అనే ఉద్దేశంలో మరికొందరు ఉన్నారు. ముస్లిం మిత్రులు యేసు ప్రభు చనిపోలేదు అంటున్నారు. మరికొందరేమో ఆయన చనిపోయాడు కానీ లేగలేడు, ఆయన శిష్యులు ఆయనని ఎత్తుకొని వెళ్ళిపోయారని డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకున్నారు. కానీ ఆయనే లేచి అనేక మందికి కనబడి, ఇదిగో నా గాయములలో వ్రేలిపెట్టి చూడండి, మీరు నమ్మకపోతే, నేను లేవలేనని మీరు నమ్మకపోతే నా గాయములలో మీరు వేలు పెట్టి చూడండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నవి. ఆయన ఆరోహణం అయ్యేంత వరదాకా కూడా అనేక మందికి కనబడ్డాను. ఒకసారి 500 మెంబర్స్ కూడా కనబడతాడు ఆయన. ఇలా తనకు తానుగా సాక్ష్యం ఇచ్చుకుంటూ తండ్రి ఎలా లేపాడు అనే విషయంలో అందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయనను మరణము బంధించి ఉంచలేదు. యేసుని మరణము బంధించి ఉంచలేదు. ఆయన అక్కడ బైబిల్లో రాయబడింది ఏంటో తెలుసా? సజీవుణ్ణి మృతుల్లో వెతుకుతున్నారేంటి మీరు? ఆయన సజీవుడు, మీరు వెతుకుతున్నది ఎక్కడ? మృతులలో వెతుకుతున్నారు, సమాధుల దగ్గర వెతుకుతున్నారు మీరు. ఆయన లేచాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోతున్నాడు అయ్యానంటే గలిలయలోనికి వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చి ఎక్కడ వెతుకుతున్నారు? సమాధుల దగ్గర వెతుకుతున్నారు. నేటికి మన వాళ్ళు కూడా చాలా మంది కార్యక్రమాలు అన్ని ఎక్కడ పెట్టుకుంటారు తెలుసా అండి? సమాధుల దగ్గర పెట్టుకుంటారు. పోయి ఆడెంత గుడ్డు
బ్రెడ్, ఓకే అండి, ఇవన్నీ ఆడనే భోజనం చేసుకొని టిఫిన్లు చేసుకొని ఆడింత ప్రార్థన చేసుకొని సమాధుల దగ్గర ఊరవతలకు పోయి వస్తారు. ఆయన్నేమో ఊరవతల పెడితే ఊరిలోకి ఆయన వస్తే ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు? ఆయన ఎక్కడొచ్చాడు? మరి ఎప్పుడు కలుసుకుంటారు వీళ్ళు? ప్రతి ఈస్టర్ రోజేమో అక్కడ పోతున్నారు, ఆయనేమో ఊర్లోకి వస్తే ఊర్లో జనమంతా ఏంటిది అసలు? ఈ కాన్సెప్ట్ ఏంటి? ఉద్దేశాలు ఏంటివి? మనుషులను చెడిపెట్టము కాదా ఇదంతా? ఇవి సిద్ధాంతపరంగా సొంత సిద్ధాంతాలు, సొంత పద్ధతులే తప్ప బైబిల్ ఎక్కడ ఒప్పుకుంటుంది? ఇది ఏం అవసరం ఇవన్నీ కార్యక్రమాలు? ఆయన లేచాడని చెప్పడం ఉత్తమమే తప్ప మనమందరము సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఊరవతలవే కూర్చుందాం అనేది సరైన పద్ధతి కానే కాదు. ఎందుకు కూర్చుంటున్నావు పోయి నువ్వు? కారణం ఏంటి? కూర్చోమని మన యేసుప్రభుల వారు చెప్పారా? ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన లేచాడు, లేచిన విషయాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు, ఆయనను గురించి ప్రకటిస్తున్నారు. ప్రకటించడం అనేది ఉత్తమము. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంటే ఏమైనా ఏం చేయాలి తెలుసా అండి? ఈ మట్టల ఆదివారం అని మట్టలు పట్టుకొని తిరుగుతారు చూసావా? మట్టల ఆదివారం రోజు మట్టలు పట్టుకొని తిరగటము కంటే ఈ లేచాడని ఆదివారం రోజు ఉందే, ఈ రోజున అవసరం వస్తే తిరుగుతూ ప్రచారము చెయ్యి. అంటే నువ్వు దేనికి ప్రచారం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది కూడా మనకి క్లారిటీ లేదు ఈ సమాజానికి. అసలు బైబిల్ ఏమంటా తెలుసా? నువ్వు ఈ మట్టల ఆదివారం రోజే, ఈస్టర్ రోజే, గుడ్ ఫ్రైడే రోజు ప్రచారం చేయటం కాదు. నువ్వు చెప్పాల్సిన ఏం తెలుసా? నీ చావు అంతం వరకు నువ్వు దేవుని గురించిన విషయాలు చెప్తూనే ఉండాలి. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా రానయ్యున్నాడు, ఆయన వచ్చి సంఘమును తీసుకొని పోతాడనే ఈ ప్రచారాన్ని, ఈ బోధని ప్రపంచానికి అంతా తెలియజేస్తూ ఉండాలి. మనము అట్టి మార్గములో ఉండకుండా సరైనటువంటి పద్ధతిలో మనము యేసుని గురించి ప్రకటిస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ, బోధిస్తూ, ఆయన మార్గములు ఇంకను గొప్పగా నడవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.